أكبر الحمد لله رب العالمين الرحمن पैसा उनकी के टाइम से उनके तरफ तकलीफ उड़ाते हो यहाँ तक जुलूस नमाज है और अपना खुदा नहीं है। जज्बात का भी एक मुहान होता है, वक्त होता है। हर मौके पर जज्बात काम नहीं आते। आला समझदारी और अकलमंदी से काम लीजिए और इलेक्ट्रॉनिक मीडिया का सोच समझकर दीनी हो, दुनियावी हो या हुकूमत सतह की हो या लड़ाई झगड़े की हो, उसको मत फैलाइए। नहीं था मतलब ये इलेक्ट्रॉनिक मीडिया रहता, फोन नहीं था, बाजू के गाँव में क्या हो रहा खुद भी मालूम नहीं होता था। आज दुनिया के किसी भी कोने में क्या है तो शेयर कर दे ना यहाँ तक जा सकता, ना अपनी मदद कर सकता, न कुछ कर सकता। पानी जो है ना क्या उठा गए हम लोग, क्या फायदा उठने का? कोई फायदा से हासिल होने वाला नहीं है। अब हम बिना ताकत के ना الرحمن علم القرآن يسجدان والسماء ووضع الميزان పట్టణ ప్రజలకు ముఖ్యంగా ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ఈద్గా రెహమానియా వద్ద ఎన్నో సంవత్సరాల ఆనవాయితీ ప్రకారం ఇక్కడ మహబూబ్ నగర్ లో ఉన్న ముఖ్యమైన నాయకులు ఇక్కడికి వచ్చి రంజాన్ సందర్భంగా ప్రార్థనలు చేసుకుంటున్న ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసే ఒక ఆనవాయితీ ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున సోదరులు ఇక్కడికి వచ్చి ప్రార్థన జరుపుకుంటా ఉన్నారు. గతంలో అన్నట్టుగానే ఈద్గా రెహమానియాను ఆధునీకరణ చేసి మంచి వసతులు కల్పించి మైదాన ప్రాంతాన్ని ఇంకా విస్తరించి ప్రభుత్వం తరఫున కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక్కడ మేయర్ గారితో పాటు డిప్యూటీ మేయర్ గారితో పాటు మిగతా ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ మైనార్టీ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినాం. మహబూబ్ నగర్ కు ఒక కల్చర్ ఉంది. హిందూ ముస్లిం క్రిస్టియన్లు కుటుంబ సభ్యుల్లాగా కలిసిమెలిసి నడిచే ఒక సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్పి నేను మహబూబ్ నగర్ ప్రజలను కోరుకుంటా ఉన్నా. మన మధ్యలో విద్వేషాలు పెట్టడానికి, అగాధం పెంచడానికి చాలా మంది కుట్రలు చేస్తూ ఉంటారు. మతం పేరు మీద, కులం పేరు మీద మహబూబ్ నగర్ ప్రజలను వేరు చేయడానికి కుట్రలు పన్నుతూ ఉంటారు, వదంతులు వ్యాపింపజేస్తూ ఉంటారు. వాటన్నిటికీ కూడా ఏమాత్రం కూడా వాటిని పరిగణలోకి తీసుకోకుండా గతంలో లాగా మన తాతలు తండ్రులు ఏదైతే వారసత్వాన్ని మహబూబ్ నగర్ పట్టణానికి ఇచ్చిండ్రో ఇక్కడ ఉన్న ప్రతి ముస్లిం సోదరుడు, హిందూ సోదరుడు, క్రిస్టియన్ సోదరుడు కలిసి మెలిసి అన్నదమ్ముల వలె ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండాలని చెప్పి మన పెద్దలు మనకి ఎవరైతే చెప్పినరో వారి మాటలను శిరసా వహిస్తూ అన్ని పండుగలను కూడా చాలా గొప్పగా జరుపుకుంటా ఉన్నాం. మొన్ననే ఉగాది పండుగ చాలా గొప్పగా అందరం కలిసి జరుపుకున్నాం. ఈ రోజు రంజాన్ పండుగను కూడా మహబూబ్ నగర్ పట్టణంలోని అందరం కూడా ఎంతో ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు మా ప్రజా ప్రభుత్వం ద్వారా పేద వర్గాలకు ఇవ్వాలని చెప్పి నిన్ననే బడ్జెట్ లో రూపకల్పన జరిగింది. ఖచ్చితంగా ప్రజాప్రతినిధులుగా అహర్నిశలు మా మహబూబ్ నగర్ పట్టణ ప్రజల, ముఖ్యంగా పేద ప్రజల యొక్క పరిస్థితులను చూసి వాళ్ళకు అన్ని రకాలుగా ప్రభుత్వం తరఫున ఆదుకునే ప్రయత్నం మేము కానీ, మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ, కార్పొరేటర్లు కానీ, మా నాయకులందరం కానీ ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి మహబూబ్ నగర్లోని ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. చలో.